దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినము కీర్తనల గ్రంథం 91వ కీర్తన 14వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. 14, 15, 16. ఈ కీర్తన దైవజనుడైన మోషే రచించిన కీర్తన. దేవునిని మనం ప్రేమించేవారిగా ఉండాలి. దేవుడు ఎవరో అని, ఆయన నామం ఏంటో అని మనం ఎరిగిన వారమైతే మనం ఆయనని ప్రేమించేవారిగా ఉంటాం. ఆయన ఎలాంటి వాడో అని, ఆయన స్వభావాన్ని మనం ఎరిగిన వారమైతే ఆయనను ప్రేమిస్తాం. ఇక్కడ దైవజనుడైన మోషే ఈ కీర్తనలో అంటున్నాడు, అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను. మనం తప్పించబడాలంటే ఆయనను మనం ప్రేమించేవారిగా ఉండాలి. మనం ఆయన నామమును ఎరిగిన వారముగా ఉండాలి. అప్పుడు ఆయన మనల్ని ఘనపరుస్తాడంట. దేవుడిచ్చే ఘనత, ఆయనను ఘనపరచు వారిని ఆయన ఘనపరుస్తాడంట. మనం ఆయన నామం ఎరిగిన వారిగా ఉండి ఆయనను ఘనపరిచే వారిగా ఉంటే ఆయన మనలను ఘనపరిచేవాడు. ఆయనను ప్రేమించేవారిగా మనం ఉంటే ఆయన మనల్ని తప్పించేవాడు. ఎలాంటి శ్రమ అయినప్పటికీ, ఎలాంటి ఆపదలైనప్పటికీ మరి తప్పించేవాడుగా దేవుడు మన పక్షంగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తానంటున్నాడు. ఆయనను ప్రేమించినట్లయితే, ఆయన నామమును ఎరిగిన వారమైతే, ఆయనకు మనం మొరపెట్టినట్లయితే ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. ఆయన ఎవరో మనం ఎరిగిన వారమైతే ఆయనకు మొరపెట్టేవారిగా ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలు ఆయనకి మొరపెట్టినప్పుడు బానిసత్వంలో నుండి, ఐగుప్తు నుండి వారిని విడిపించాడు. ఆయన మొరపెట్టినప్పుడు ఎంతటి పాపినైనప్పటికీ కూడా ఆయన క్షమించి ప్రేమించి ఆయన తప్పించేవాడిగా ఉంటున్నాడు. ఆయనకు మనం మొరపెట్టాలి. శ్రమలో ఆయన మనకి తోడుగా ఉంటానంటున్నాడు. ఆయనను ప్రేమించే వారికి, ఆయన నామమును ఎరిగిన వారికి శ్రమలో కూడా ఆయన తోడుగా ఉంటాడంట. దీన్ని గ్రహించలేక అనేకులు దేవుని యొద్దకు రాలేకపోతున్నారు. దేవుని నామాన్ని ఘనపరచలేకపోతున్నారు. ఆయనను ప్రేమించలేకపోతున్నారు. ఆయనను ప్రేమిస్తే తప్పించబడతాం. ఆయన నామమును ఎరిగిన వారమైతే ఘనపరచబడతాం. ఆయన నామం ఎరిగిన వారమయ్యి ఆయనను ప్రేమించే వారమై ఉంటే మనం మొరపెట్టినప్పుడు ఆయన మనకి ఉత్తరం ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, శ్రమలో నేను అతనికి తోడై ఉంటానంటున్నాడు. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తానంటున్నాడు. ఒకవేళ నీ స్థితి దీనస్థితి అయి ఉండొచ్చు, పెంట కుప్పల మీద ఉన్న స్థితి అయి ఉండొచ్చు. నువ్వు ఆయనను ప్రేమించినట్లయితే, ఆయన నామమును ఎరిగి ఆయనను ఘనపరిచేవాడివైతే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. పెంట కుప్పల మీద నుండి పైకి లేవనెత్తుతాడు. దావీదు మహారాజు అలాగే అంటున్నాడు, నేను ఏపాటి వాడినయ్యా, నన్ను ఈ స్థితిలో ఉంచావంటే నా కుటుంబం ఏపాటిది, నేనేపాటి వాడిని అంటున్నాడు. మనం ఆయనను ప్రేమిద్దాం, ఆయనను ఘనపరుద్దాం, ఆయన నామానికి మనం స్తుతులు చెల్లిద్దాం. ఆయనలో మనం బలం పొందుకుందాం. ఆయన శ్రమలో నుండి మనల్ని తప్పిస్తాడు. మనం దేవుని సన్నిధిలో ఆయనను ప్రేమించేవారిగా మనం ఉందాం. దేవుడి మాటల్ని దీవించునుగాక. ఆమేన్.